హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ ఆటో టెక్. ఈ స్కూటర్ గురించి మాట్లాడుకునే ముందు కంపెనీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. కైనెటిక్ అనే కంపెనీ 1972లో స్టార్ట్ అయింది. వీళ్ళు లూనా అండ్ మోపెడ్స్ని తయారు చేసేవారు. తర్వాత 1985లో ఈ కంపెనీ హోండా 2 వీలర్స్తో జాయింట్ వెంచర్ ఫామ్ అయ్యి కేహెచ్ అనే ఫస్ట్ గేర్లెస్ స్కూటర్ని ఇండియాలో లాంచ్ చేసింది. అదే కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని లాంచ్ చేసింది. ఈ కైనెటిక్ గ్రీన్ స్కూటర్స్లో 2 మోడల్స్ అయితే ఉన్నాయి, జూమ్ అండ్ జింగ్. ఇప్పుడు మనం చూస్తున్న స్కూటర్ అయితే జూమ్. ఈ స్కూటర్ రిమోట్ కంట్రోల్ లాక్ విత్ యాంటీ థెఫ్ట్ అలారంతో అయితే వస్తుంది. ఈ స్కూటర్కి 2 కీస్ అండ్ 2 రిమోట్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి రిమోట్ డిజైన్ చూసినట్లయితే మనకి రిమోట్ చుట్టూ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా బటన్స్ చూసినట్లయితే మనకి లాక్ బటన్, అన్లాక్ బటన్, ఇంకా అలారం బటన్ అయితే ఇచ్చారు. అలారం బటన్ ఎలా యూజ్ అవుతుందంటే మనం వెహికల్ పార్క్ చేసినప్పుడు ఎక్కడ పార్క్ చేసాము ఐడియా లేకుంటే ఈ అలారం బటన్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి కీలెస్ ఎంట్రీ బటన్ అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం కీ స్లాట్ లో కీ పెట్టకుండానే మనం స్కూటర్ ని రైడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి. ఇప్పుడైతే స్కూటర్ కంప్లీట్ గా లాక్ చేసి ఉంది. దీన్ని అన్లాక్ చేయాలంటే జస్ట్ మనం రిమోట్ పైన ఉన్న కీలెస్ ఎంట్రీ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి, ప్రెస్ చేశాను, స్కూటర్ అనేది ఆన్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ రైడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఈ స్కూటర్ డిజైన్ చూసినట్లయితే ఇందులో స్టైలిష్ అండ్ స్పోర్టీ డిజైన్ అయితే ఇచ్చారు. చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఈ స్కూటర్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే దీని హ్యాండిల్ కి 2 సైడ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మిర్రర్ డిజైన్ కూడా మనకి డైమండ్ షేప్డ్ మిర్రర్ డిజైన్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇండికేటర్స్ అయితే ఆన్ చేసి చూద్దాం. దీని ఫ్రంట్ బాడీ పైన పియానో బ్లాక్ డిజైన్ అయితే చూడొచ్చు. దానిపైన కైనెటిక్ గ్రీన్ లోగో అయితే ఇచ్చారు. అంతేకాకుండా మీరు సిల్వర్ వైట్ ట్రీట్మెంట్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ స్కూటర్ హెడ్ లైట్ అయితే బాడీలో ఇంటిగ్రేట్ చేశారు. ఈ స్కూటర్ లో ఎల్ఈడి హెడ్ లైట్ తో పాటు ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ స్కూటర్ కి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ స్కూటర్ బ్రేక్స్ విషయానికి వస్తే దీని ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేశారు. ఇక టైర్స్ అండ్ వీల్స్ చూసినట్లయితే ఈ స్కూటర్ మనకి ట్యూబ్లెస్ టైర్స్ తో అయితే వస్తుంది. ఇక ఈ స్కూటర్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే మనకి సైడ్ లో ఎలక్ట్రిక్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇంకా జూమ్ బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ స్కూటర్ లో పిలియన్ ఫుట్రెస్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఏదైతే టోటల్ మెటల్ ఫుట్రెస్ అయితే ఇచ్చారో దీన్ని ఫోల్డ్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ బాడీ పైన కూడా మనకి జూమ్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. రేర్ ప్రొఫైల్ డిజైన్ అయితే మీకు ఈ విధంగా కనపడుతుంది. రేర్ లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్కూటర్ లో లాంగ్ అండ్ వైడ్ సీట్ తో పాటు పిలియన్ సపోర్ట్ కోసం హెవీ మెటల్ గ్రాబ్ రైల్ కూడా ప్రొవైడ్ చేశారు. స్కూటర్ రేర్ సస్పెన్షన్ చూసినట్లయితే హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్కూటర్ రేర్ వీల్ హబ్ కి బిఎల్డిసి మోటార్ అయితే ఇచ్చారు. బిఎల్డిసి అంటే బ్రేస్లెస్ డిసి మోటార్ అని అర్థం. ఈ స్కూటర్ రేర్ వీల్ కి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ ఫ్రంట్ అండ్ రేర్ వీల్ కి డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ అయితే చాలా ఎఫెక్టివ్ గా పడుతుంది. ఈ స్కూటర్ కి సైడ్ స్టాండ్ తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి స్కూటర్ సీట్ అయితే ఓపెన్ చేసి అండర్ సీట్ స్టోరేజ్ లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. సీట్ లోపల మనం చూసినట్లయితే మనకి స్కూటర్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఛార్జర్ అయితే చాలా పెద్దగా ఉంది. మనం ఛార్జర్ పైన స్పెసిఫికేషన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కూటర్ యూజర్ మాన్యువల్, టూల్ కిట్. ఈ స్కూటర్ కి అయితే రీటాచబుల్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అంటే బ్యాటరీ అనేది బయటికి తీసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఒకసారి బ్యాటరీ అయితే బయటికి తీసి చూద్దాం. దానికోసం నేను ఎంసీబీ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఈ క్లిప్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి బ్యాటరీ అనేది హ్యాండిల్ ఇచ్చారు. హ్యాండిల్ ద్వారా బ్యాటరీ అయితే బయటికి తీయాలి. ఇది వచ్చేసి ఈ స్కూటర్ బ్యాటరీ 60 వోల్ట్స్ లిథియం బ్యాటరీ అయితే ఈ స్కూటర్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకి 3 to 4 అవర్స్ అయితే పడుతుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి 100 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ హ్యాండిల్ విషయానికి వస్తే మనకి హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ లో క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఇచ్చారు. దీన్ని మనం 35 km/h రేంజ్ రీచ్ అయిన తర్వాత ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్ స్విచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ హార్న్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సౌండ్ వినండి ఒకసారి. అదే రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి హెడ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి హార్న్ బటన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ గేర్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 3 గేర్స్ అయితే ఇస్తున్నారు. 1, 2, 3. మన స్పీడ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం టాప్ స్పీడ్ రీచ్ కావాలంటే గేర్ 3లో ఆన్ చేసుకొని వెళ్తే మనం టాప్ స్పీడ్ రీచ్ అవుతాం. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 45 km ఇచ్చారు. నేను ఒకసారి రైడింగ్లో చూపిస్తాను మీకు టాప్ స్పీడ్ రీచ్ అవుతుందా లేదా అని. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ బటన్ అయితే ఇచ్చారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఒకసారి వెహికల్ ఆన్ చేశాక రన్ చేస్తే వెహికల్ అనేది మూవ్ అవ్వదు. ఇక్కడ మనం ఈ పార్కింగ్ బటన్ ప్రెస్ చేశాకే
వెహికల్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కన్సోల్ విషయానికి వస్తే మనకి కన్సోల్లో ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ఇక్కడ వచ్చేసి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్, ట్రిప్ మీటర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ హై బీమ్ లో బీమ్ ఇండికేటర్స్. నెక్స్ట్ ఇక్కడ మనం కొంచెం కిందికి వచ్చినట్లయితే మనకి హుక్ అవుపిస్తుంది. ఇక్కడ లగేజ్ అయితే క్యారీ చేయవచ్చు. నెక్స్ట్ ఈ స్కూటర్కి మనకి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనం మొబైల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ క్యారీ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు. దీన్ని యూజ్ చేసి మనం మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ స్కూటర్ని రైడ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది, నిజంగానే టాప్ స్పీడ్ 45 లేస్తుందా లేదా అనేది చూద్దాం. ఇంకా క్రూజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందో కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ స్కూటర్ 45 స్పీడ్ వెళ్తుందా లేదా అని అయితే మనం టెస్ట్ చేసి చూద్దాం. తర్వాత మిగతా ఫీచర్స్ గురించి అయితే తెలుసుకుందాం. స్కూటర్ 45 స్పీడ్ అయితే చాలా ఈజీగా రీచ్ అవుతుంది. కానీ ఈ స్పీడ్ రీచ్ కావాలంటే థర్డ్ మోడ్లోనే మనం వెళ్లాల్సి ఉంటుంది. స్కూటర్ సీటింగ్ కంఫర్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా బ్రేకింగ్ చూద్దాం. బ్రేకింగ్ కూడా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల చాలా ఎఫెక్టివ్గా అయితే పడుతుంది. ఇక సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఎక్కువ వైబ్రేషన్స్ అయితే ఏం రావట్లేదు. ఇప్పుడు ఈ స్కూటర్ క్రూజ్ కంట్రోల్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడైతే నేను 35 స్పీడ్ రేంజ్ దాటగానే నేను క్రూజ్ కంట్రోల్ ప్రెస్ చేశాను. చూడండి, నేనైతే థ్రోటిల్ పట్టుకోలేదు, అయినా స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. రోడ్డు డౌన్ ఉండడం వల్ల స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అంటే క్రూజ్ కంట్రోల్ పనిచేస్తుంది కరెక్ట్గానే. ఈ స్కూటర్ ప్రైస్ విషయానికి వస్తే ఇది 80,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. ఈ కంపెనీలో జింగ్ అని ఇంకో స్కూటర్ ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 76,000 రూపీస్ అయితే ఉంది. ఈ స్కూటర్స్కి ఎటువంటి లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. ఈ స్కూటర్స్ మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే నల్గొండలో ఉన్న HBS మోటార్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. జూమ్ స్కూటర్స్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. మీకు ఈ స్కూటర్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.